కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని అకస్మాత్తుగా అమెరికా తన స్టాండ్ తీసుకుంది భారత్‌కి వ్యతిరేకంగా. ఎందుకని? భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థ కింద ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకుతోంది. మరొక చైనా లాగా కంట్రోల్ ఉండదు. చైనాని ఒకప్పుడు అమెరికానే ప్రోత్సహించింది. రష్యాని దెబ్బతీయడం కోసం కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి మరొక దేశాన్ని తమ దగ్గర పెట్టుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో చైనాని బాగా ప్రోత్సహించింది. అందులో భాగంగానే అమెరికన్ కంపెనీలన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టేటట్టు, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ చేసేటట్టు. తద్వారా చైనా ఆర్థికంగా ఎదుగుతూ వచ్చింది. ఇవాల్టి రోజున ఏగు మేకే గుచ్చిని అమెరికాకే చెక్ పెట్టే పరిస్థితికి వచ్చింది. భారతదేశం కూడా అలా ఎదిగితే రేపు పొద్దున తనకి థ్రెట్ అవుతుంది అన్నటువంటి భయంతోనే అమెరికా ఇప్పుడు భారత్‌ని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది. పాకిస్తాన్ ద్వారా 24 గంటలు యుద్ధ వాతావరణం సృష్టించి లైక్ రష్యా, ఉక్రెయిన్‌ల మధ్యన, లేకపోతే ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్యన, లేకపోతే ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్యన ఒక చిచ్చు పెట్టి ఆ గొడవల మధ్యన వాళ్ళు ఎట్లయితే క్యాష్ చేసుకుంటున్నారో అట్లాంటి పరిస్థితి భారత్‌లో చెయ్యాలనుకున్నటువంటి ఎత్తుగడైతే నడిచింది. బట్ భారతదేశం వాళ్ళ ట్రాప్‌లో పడట్లేదు. పాకిస్తాన్ మాత్రం వాళ్ళ ట్రాప్‌లో పడింది. పాకిస్తాన్ వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళకి భారత్ కొట్టిన దెబ్బలతో బెత్తరపోయి ఉన్నారు. ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి నోట్లతో బతికేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు నోట్ల దగ్గర నుంచి అనేక చిక్కులు పడుతున్నాయి. ఇలాంటి సిచ్యుయేషన్‌లో మార్పు కోసం అన్నటువంటి ఒక కొత్త ఎత్తుగడ వేసుకుంటూ వస్తున్నారు. అది అమెరికాకి ఫెచ్చింగ్ అయింది. అమెరికా తనకు సంబంధించినటువంటి మైన్స్ అక్కడ ఉన్నాయి. లేకపోతే వజ్రాలు అక్కడ ఉన్నాయి. వనరులన్నీ మీరు తీసుకోండి ట్రంప్ గారంటే, ట్రంప్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అదే సందర్భంలో అకస్మాత్తుగా ఆసిఫ్ మునీర్‌ని పొగుడుతున్నాడు. పహల్గామ్ ఇన్సిడెంట్‌ని ఖండించి, ఆ పహల్గామ్ ఇన్సిడెంట్‌కి కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థ అయినటువంటి పాకిస్తాన్‌కి మళ్ళీ అండగా నిలబడ్డటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు ఇది ఒకటి పాకిస్తాన్‌కి రాజయోగానికి సాక్ష్యం. రెండవది వచ్చేటప్పటికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ని కావచ్చు, సైనిక్ చీఫ్ ఆసిఫ్ మునీర్‌ని కావచ్చు పదే పదే పొగుడుతా ఉన్నాడు ట్రంప్. అతనిదో పాకిస్తాన్‌ని తీసుకొచ్చి గాజా పరిపాలన వ్యవస్థలోకి తీసుకొస్తున్నాడు. అంటే మనకి సంబంధం లేకుండానే మనం వేరే దేశపు యొక్క పాలనని శాసించే స్థాయి. అది కూడా వీళ్ళు అనుకోని అదృష్టం లభించినట్టే. మూడోది వచ్చేటప్పటికి అదే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి అప్పులు ఏదైతే ఇంతకుముందు బకాయిలుండి వడ్డీలు రాబోతే అది ఇంతకుముందే ఇప్పించింది. ఇప్పుడు మరింత అప్పులు ఇప్పించేటటువంటి పని కూడా అమెరికా చూసుకుంటుంది. ఇదే కాకుండా సౌదీ అరేబియా వాళ్ళకి సైన్యం అవసరమైంది హౌతీ తీవ్రవాదం మీద దాడికి. దానికి గాను 25,000 మందిని పంపించుతున్నారు. అక్కడ డబ్బులు సంపాదిస్తోంది. ప్లస్ బోల్డ్ అంత సైన్యం ఉంది, మమ్మల్ని వాడుకోండి అని ఆఫర్ చేసినట్టయింది. ఇంకోవైపున ఖతార్‌కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇది శిక్షణ ఇస్తుంది. ఖతార్ పైలట్లకి, ఖతార్‌కి సంబంధించినటువంటి వాళ్ళకి. తద్వారా మరొక ఆదాయ వనరుతో పాటుగా ప్రచారం. ఓవరాల్‌గా ముస్లిం దేశాలలో దానికి ఇప్పుడు పట్టు పెరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. భారత్‌తో గొడవ పెట్టుకోవటం వలన జరిగిన పరిణామాల్లో వాళ్ళకి పాజిటివే జరిగిందని చెప్పాలి.